అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమోక్రటిక్ పార్టీ నేత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక లేఖను పోస్ట్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తేల్చి చెప్పేశారు. గత 3.5 ఏళ్లలో ఒక దేశంగా మనం గొప్పగా ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్ను ఓడించడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం వ్యాప్తంగానూ ఆసక్తి రేపుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఇద్దరు అభ్యర్థులు ముందుకొస్తే అందులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కాగా, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి జో బైడెన్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా డెమోక్రట్ల అభ్యర్థిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఇద్దరు అభ్యర్థులపైన వ్యతిరేకత, అసంతృప్తి, అసమ్మతి, దేశ ప్రజలకు అంచనాలకి తగినటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చోగలిగినటువంటి వ్యక్తులుగా లేరు అనేటటువంటి చర్చ దేశవ్యాప్తంగా, అమెరికా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి జో బైడెన్ నిష్క్రమించటం ఒక రాజకీయమైనటువంటి కుదుపుగానే చెప్పాలి. తాను అధ్యక్ష పోటీ నుంచి తప్పుకుంటూ తన స్థానంలో కమలా హారిస్ పేరు ప్రతిపాదించడం ద్వారా ఆయన మరొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. తన రాజకీయ వారసురాలుగా కమలా హారిస్ని ప్రతిపాదించడం ద్వారా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కమలా హారిస్ అభ్యర్థిత్వం చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అమెరికాలో జరుగుతున్న ఈ చర్చని కనుక ప్రాథమికంగా చూస్తే ఒక విషయం అయితే క్లియర్గా తెలుస్తోంది. అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపికకి వాడేటటువంటి ప్రీమియర్ విధానం ఏదైతే ఉందో అమెరికన్ ప్రజాస్వామ్యంలో, ఆ ప్రీమియర్ ఎన్నికలు జరిగి ప్రీమియర్లో అమెరికన్ రాష్ట్రాలకు వారీగా వచ్చేటటువంటి అభ్యర్థిత్వానికి సంబంధించిన పోటీ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కమలా హ్యారిస్తో పాటు ఆ రంగంలో మరింత ఎవరెవరు ఉండబోతున్నారు అనేటటువంటిది ప్రధానమైన చర్చగా ఉంది. ఇద్దరు గవర్నర్ల పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు గవర్నర్లు కూడా ఒక బలమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆ గవర్నర్లు ఇద్దరు ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తారు, అధ్యక్ష ఎన్నిక అభ్యర్థికి సంబంధించినటువంటి డైలమా ఏదైతే కొనసాగుతుందో ఆ డైలమాకి సంబంధించిన ముగింపు ఎప్పుడు వస్తుంది అనేటటువంటి చర్చ మాత్రం అమెరికాలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచం కూడా చాలా క్లియర్గా ఆసక్తిగా గమనిస్తోంది. ఒక పక్కన బైడెన్ యొక్క శారీరక స్థితి, అదే సందర్భంలో మానసిక స్థితి, ఆయన అల్జీమర్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి వివాదం, చర్చ నేపథ్యంలో ఈ అంశం చుట్టూ ఖచ్చితంగా వివాదం జరుగుతోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో, అసంతృప్తి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆయన స్వయంగా పోటీ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మళ్ళొకసారి ముందుకు వచ్చింది. రెండో పక్క ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఇప్పటికే ఉన్నటువంటి అంశం ప్రాథమికంగా ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్ని లీడ్ చేసేస్తున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు. ఆయనకి ధీటైనటువంటి సమాధానం ఇటువైపు నుంచి డెమోక్రట్ల నుంచి రాలేకపోతుంది అనేటటువంటి చర్చ నేపథ్యంలో ప్రెసిడెంట్గా కాబోతున్నటువంటి వ్యక్తి బలమైనటువంటి అమెరికా వాదనను వినిపించాలనేటటువంటి అమెరికా సమాజం కోరికని
ఇప్పుడు వచ్చేటటువంటి అభ్యర్థి నెరవేరుస్తారా, అదే సందర్భంలో ఈ జరగబోయేటటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రెసిడెన్షియల్ డిబేట్స్లో బలమైనటువంటి వాదనని వినిపిస్తారా, అమెరికా ప్రజలకి అదే సందర్భంలో డెమోక్రాట్లకి ఒక బలమైనటువంటి భరోసా ఇవ్వగలిగేటటువంటి వాదనని అభ్యర్థి వినిపిస్తారా అనేటటువంటి అంశం ఒక పక్కన ఉంటే, అసలు అభ్యర్థి ఎంపికకు జరిగేటటువంటి ప్రీమియర్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటటువంటి చర్చ కూడా అమెరికా వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో అమెరికా యొక్క ప్రభ అంతర్జాతీయ స్థాయిలో తగ్గుతోంది అనేటటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మారకపు విలువ విషయంలో, మారకపు యాక్సెప్టెన్సీ విషయంలో అమెరికా డాలర్కు ఉన్నటువంటి పరిమితులు పెరుగుతున్నాయి అనేటటువంటి వాదన నేపథ్యంలో ఈ అంశం మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమెరికా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. వచ్చేటటువంటి అమెరికా అధ్యక్షుడు అదే సందర్భంలో రంగంలో నిలబడేటటువంటి ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కూడా ఏ రకమైనటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని కల్పిస్తారో, ఎవరు ఎక్కువ విశ్వాసాన్ని కల్పిస్తారు అనేటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ముందుకు వస్తుంది. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏదైతే ఒక దాడిని ఎదుర్కొన్నారో, తుపాకీ దాడిని ఎదుర్కొన్నారో ట్రంప్ ఎదుర్కొన్నటువంటి ఆ దాడి సందర్భంగా ఆయన మళ్ళీ నిలబడి ఫైట్ అని 4 సార్లు పిడికిలి బిగించి అరవటం ద్వారా తన మనోధైర్యం చెక్కుచెదరు అనే భావాన్ని అమెరికా ప్రజలకి, అదే సందర్భంలో ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ అభిమానులకి, ప్రపంచానికి ఇవ్వాలని ప్రయత్నం చేశారనేటటువంటి అంశం కూడా ముందుకు వస్తుంది. మొత్తం మీద అమెరికా యొక్క ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభ తగ్గుతుందనేటటువంటి వివాదం, అదే సందర్భంలో అమెరికన్ కరెన్సీ యొక్క యాక్సెప్టెన్సు, అమెరికన్ కరెన్సీ యొక్క మారకపు విలువ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధాలు, ప్రశ్నలు, వీటన్నిటికీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాత్రమే సమాధానం చెప్తాయని చెప్పక తప్పదు.